नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సో మార్నింగ్ బయటికి బయలుదేరుతున్నాను. ఎక్కడికి ఏంటన్నది ఈ ప్లేస్ని మొదటిసారి వెళ్తున్నాను అనమాట. ప్లేస్ గురించి కానీ దాని గురించి కానీ ఏం తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతా. కార్ దగ్గరకు వచ్చినాను. సో జున్నాని విన్నాను రెడీ అయ్యారు. వాటర్ బాటిల్ పట్టుకోవచ్చు. జున్ను వస్తున్నాడు, అమ్మ వాటర్ బాటిల్ పట్టుకొని వస్తుంది, రోహిత్ వచ్చిండు. అందరం కలిసి బయలుకి వెళ్తున్నాం బయటికి. సో ఫ్రెండ్స్, అంటే ఈ జర్నీ మనకి ఎక్కడ ఫస్ట్ టైం ఉంటాను వెళ్ళేది ప్లేస్. ఇది ప్లేస్ అంతా కొత్త. అనుకోకుండా అక్కడికి రమ్మన్నారు. రమ్మంటే సరే అని అయితే అనుకోకుండా బయలుదేరుతున్నాం అనమాట. ఆన్ ది స్పాట్లో నిర్ణయం తీసుకున్నాం. ఆన్ ది స్పాట్లో బయలుదేరుతున్నాం. టైం 10 గంటల 13 నిమిషాలు అవుతుంది. రండి రండి. కార్లకు ఎక్కగానే మా వినునాని గ్లాస్ పెట్టుకున్నాడు కదా. నువ్వు పెట్టుకోవాలి, జున్నాని పెట్టుకోవాలి. కానీ అమ్మ ఎక్కుతుంది. సో పౌర్ణమి తర్వాత అమావాస్య తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది నెక్స్ట్ పౌర్ణమికి మళ్ళీ మాహూర, గానగాపుర, కురవపురం అనేది వెళ్ళేది ఉంది. అప్పుడు వెళ్దాం. ఇంకా బాయ్ బాయ్ రోహిత్, బాయ్ బాయ్ విను, బాయ్ బాయ్. ఎవరు వచ్చిన కార్లకి? అమ్మ, అక్క అండ్ ఝాన్సీ ముగ్గురున్నారు. చలో బయలుదేరుతున్నాం ఇక్కడ జల్లిగా. బాయ్ రోహిత్, బాయ్ బాయ్ బాయ్. చలో మా పప్పి చుట్టుకి కలిసారు. చూసారు కదా మన పప్పి బండి నడుపుతుంది ఇక్కడ. చలో మా పప్పి చుట్టుకి అయితే ముందర వెళ్తున్నారు. పప్పి బండి నడుపుతుంది అన్నమాట. సైలెన్స్ సైలెన్స్. చలో బాయ్ 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 బాయ్. కార్లో డీజిల్ అయిపోయింది. మనం మళ్ళీ డీజిల్ పెట్రోల్ బంక్ వచ్చిన ఆల్గూర్లో భారత్ పెట్రోల్ బంక్. ప్రజెంట్ ఏమైంది, హైదరాబాద్ రూట్లో బయలుదేరాం అనమాట. డీజిల్ పోసుకున్నాము. ఇక్కడనే చాలా లేట్ అయిపోయింది. అరగంట తీసుకున్నాడు పెట్రోల్ డీజిల్ వేసుకోవడానికి. జున్ను మా విన్నాను వెనకగా ఉంచాడు కదా. వెనకగా ఏం చేస్తాను నువ్వు చూస్తున్నాడు. ఆ లైట్ బంద్ చేయండి. గుండ్లపల్లి దాటాము. గుండ్లపల్లి నుంచి రైట్ మళ్ళీ కాసింపేట రోడ్లో వెళ్తున్నాను అనమాట. ముందర తమ్ముడు రాహుల్ కార్లో వెళ్తున్నారు. బయట చూసారు కదా ప్రకృతి అంత ఎట్లా ఉందో. పల్లెటూర్లు, బర్రెలు, గుడిసెలు, ఇట్లా షెడ్లు వేసి ఉన్నాయి. జున్ను విన్నాని ఎట్లా చూస్తున్నారు? మంచిగా ప్లేస్. వాళ్ళు మళ్ళా ముందర పోతారా? మళ్ళా ముందర పోతారట వాళ్ళు. ఇక్కడ కెనాల్ వచ్చింది, మామిడి తోటలు వచ్చినాయి. చూసారు కదా ఎట్లుందా. ఒక కెనాల్కి వెళ్ళి పోతున్నాయి కదా. ఇవన్నీ పక్కన మామిడి తోటలు. మళ్ళీ కొత్త రోడ్ వేసి అనవసరంగా రోడ్డు తవ్వేసి ఇక్కడ అనవసరంగా మంచి మంచి రోడ్లు తవ్వుతున్నారు జనాలు. ఏంటిది నాని, ఏమైంది? మళ్ళీ పోతుంది కారు. చిన్న రోడ్ల మీద ఎట్లా డైవర్ట్ అవుతుంది ఇట్లా రోడ్లు. వాతావరణం, పల్లెటూరు వాతావరణం. జున్నాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? జున్ను గ్లాస్ పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను చూస్తలేను. అన్నయ్య గ్లాస్ పెట్టుకున్నాడు. నువ్వు కూడా పెట్టుకున్నావా? నువ్వు చూపెట్టు. ఇద్దరు పెట్టుకున్నారా? జున్ను విన్నలు ఇద్దరు పెట్టుకున్నారా గ్లాసెస్? వాళ్ళే ముందర పోతాలా? ఓకే, మనం పోదామా? మనం ముందర పోదామా? వాళ్ళు పోయినాయా? మనం పోదాం ముందట. కానీ మనం పోదామా వాళ్ళు పోనీయా? మనం పోదాం. నన్ను ముందర పోమంటారు వీళ్ళు. చిన్న గల్లీ రోడ్డు ఉన్నాయి కదా, ముందర పోతే ఎట్లా మీద దుబ్బ పడింది. అక్కడైతే మట్టి పడింది. వేప చెట్లు చూసారు కదా ఎట్లుందో వాతావరణం అంతా. కాసింపేట ఊరికి వెళ్తున్నాం అనమాట. ఇటు నుండి రోడ్డు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్తాం అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. సో మనకు ఒక పెద్ద కెనాల్ వచ్చింది. ఈ కెనాల్ మీకు వెళ్ళి దాటబోతున్నాం అనమాట మనం ప్రజెంట్. అక్కడ రాహుల్ అయితే వడ్లూరు పీచ్పల్లి రోడ్ అట లెఫ్ట్కి వెళ్తే. అంతకుముందు కెనాల్, చిన్నప్పుడు వచ్చినప్పుడు కెనాల్ లేకుండా ఇప్పుడు కెనాల్ అయింది. చిన్న బ్రిడ్జ్ కట్టారు చూసారు కదా. వాటర్ లాలనే పెట్టాడు కెనాల్. లాల వచ్చినాయి. కెనాల్ ఫుల్ వాటర్ ఉన్నాయి. కెనాల్ లాల పోతున్నాయి అనమాట. అటువైండు ఫ్రెండ్స్. మళ్ళీ ఒక పెద్ద కెనాల్ వచ్చింది చూసారు కదా. కెనాల్ మొత్తం దిగడానికి మంచి స్టెప్స్ కట్టారు లోపలికి. అటు సైడ్ ఇటు సైడ్ చూసుకోవచ్చు. ఇది వడ్లూరు దగ్గర. ఊరి పేరు వడ్లూరా కాశీపేట అనేది కరెక్ట్ క్లారిటీ ఉంటుంది. సో చాలా రోజుల తర్వాత మేము వడ్లూరు వచ్చాము. చిన్నప్పుడు వచ్చాము. ఇది మళ్ళీ గాలిపేరు రోడ్ అనమాట. సో వడ్లూరు గ్రామంలోకి ఎంటర్ అయ్యామన్నమాట. వడ్లూరు విలేజ్. సో విలేజ్ నుంచి ఇక్కడ నుంచి పోతే లెఫ్ట్ పోతే మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట. ఈ గల్లీ
ముందట ఇలా ఊలే దగ్గర వస్తుంది. ఊళ్ళకెళ్ళి ఇక్కడ నుంచి పోతే అక్క వాళ్ళ ఇల్లు, మా పెద్దక్క వాళ్ళ ఇల్లు దారి. ఇది దారి అక్కడ కదా కట్టారు కదా, ఇవన్నీ వడ్లూరు. ఇక్కడ ప్రస్తుతం వడ్లూరు దాటాము, గాలిపల్లి రూట్లో వెళ్తున్నాను అనమాట. రోడ్డు చిన్నప్పుడు ఎంత ఉన్నాయి ఎట్లున్నాయో గవే సేమ్ గట్లే రోడ్డు అంతే ప్లేస్ ఉన్నాయి. చుట్టుపక్కల అన్ని పొలాలు ఏమీ మారలేదు, అన్ని సేమ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి కాశీపేట 2 కిలోమీటర్లు, జావారిపేట 7 కిలోమీటర్లు ఉంది. ఫ్రెండ్స్ మీకు చెప్తానన్నా ఎక్కడికి వచ్చానో, నేను వచ్చేసి మానసాదేవి టెంపుల్ దగ్గరకు వచ్చాను అనమాట. కాశీపేట దగ్గర చూసారు కదా టెంపుల్ వచ్చేసింది. టెంపుల్ ఆవరణలో ఇది మనకి నాగదేవత పైన విగ్రహం చూసారు కదా, మానసాదేవి మాత. ఇది గుడి. సో గుడికి చాలా మంది వచ్చారనుకుంటా. చూడండి షాపు, ఇది ఎంట్రన్స్, గుడికి ఎంట్రన్స్, మానసాదేవి గుడికి వెళ్తున్నారు. సో మానసాదేవి టెంపుల్ ఎంట్రన్స్ బాగా నుంచి ఏంటిది కార్ పెడతా, మీరు దిగినాక నీ పక్కకు పెట్టేస్తా, ఓకేనా? దిగండి జున్ను, దిగండి. ఊరు వచ్చేసింది, టెంపుల్ వచ్చేసింది, మానసాదేవి టెంపుల్ వచ్చేసింది. సో మా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. ఇది కాశీపేట మానసాదేవి టెంపుల్ ఎంట్రన్స్ చూసారు కదా. కాళ్ళు విపరీతంగా కాలుతున్నాయి కింద. సో మా రాహుల్ అయితే వాళ్ళు వచ్చారు, అమ్మ వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు ఇట. లోపలికి వెళ్తున్నాము దారి నుంచి వెళ్ళి. చలో రాకేష్, జున్ను విన్నదా, కమాన్. కింద కతన్నా కాలు కాలుతున్నాయి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, ధ్వజస్తంభం. జున్ను కాలు కాలుతున్నాయా? చూద్దాం, కాలు కాలుతున్నాయి. ఇక్కడ వాటర్ వస్తున్నాయి చూసారా, శివలింగాలు ఉన్నాయి అన్ని. రండి. కాలు కాలుతున్నాయి అంటున్నారు, కాలు కాలుతా చల్లగా ఉందంటున్నా. రండిదా జున్ను, వినదా, కమాన్. అమ్మదా, జై హనుమాన్, జై బోలో హనుమాన్కి జై. ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ ఉంది. దక్షిణ భారతదేశంలో రెండవది, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి శ్రీ స్వయంభు మానసాదేవి అపూర్వపక్ష అమ్మవార్ల దేవాలయం. చలో, కాలు ఎంత సెలవు ఉన్నాయి కదా, కాలు కావట్లేవు. సో మొదటిసారి రావడం అమ్మవారి టెంపుల్కి. ధనం, చిన్నమ్మ, రాహుల్, రాకేష్, శ్రీవాణి, అక్క వచ్చింది, సరపక్క కూడా వచ్చింది, అమ్మ వచ్చింది. రండి లైన్లో కట్టి వెళ్దాం. లైన్లో దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. రండి, కమాన్ ఫాస్ట్, తొందరగా రండి, డబ్బులు బంద్ అవుతుంది. ఫ్రెండ్స్ మనైతే మానసాదేవి మాత దర్శనం అయిపోయింది. సో గుడి వెనకాల సైడ్ వచ్చాను, చూసారు కదా. అమ్మవారి విగ్రహం పైన నాగసర్పంతో ఉంది. గౌరీ మాత, మానసాదేవి టెంపుల్ వెనకాల భాగంలో అన్నమాట ఇది. సో ఇది మనకి టెంపుల్ వాకల పక్కన చూసారుగా మొత్తం మామిడి తోటలో ఉంది. చుట్టుపక్కలంతా మామిడి తోట. టెంపుల్ వెనక భాగంలో నుండి మానసాదేవి అమ్మవారి చుట్టుపక్కలంతా మామిడి తోట. ఎండ బాగా కొడుతుంది. ఇది వేసారు, కాలు కాలకుండా అయితే పెయింట్ వేసారు అనమాట. గుడి పైన భాగం చూసారు కదా. అమ్మవారి దర్శనం చేసుకున్నాం ఇక్కడ. మా మానసాదేవి చూసారు కదా, శ్రీ స్వయంభు మానసాదేవి. అక్కడ వచ్చి స్వయంభు అపురూపలక్ష్మి, ఇక్కడ వచ్చేసి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవాలయం అని 3 ఉన్నాయి అనమాట. టైం వచ్చేసి 11:50 అవుతుంది. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది అనమాట, మధ్యాహ్నం 12 గంటలకు. సో దర్శనం చేసుకున్నాము. అమ్మ, అక్క కూడా చేసుకున్నారు. మా విన్నాను బయటకు వస్తున్నాడు, అయితే కింద ఫుల్ కాలు కాలుతున్నాయి అనమాట. అమ్మ వాళ్ళు ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్నారు, నవగ్రహాల ప్రదక్షిణ. ఇక్కడ కొబ్బరికాయ కొట్టు స్థలము మానసాదేవి మాత టెంపుల్ అవర్లో చూసారు కదా, మానసాదేవి టెంపుల్, ధ్వజస్తంభము. అండ్ ముందుకెళ్తే అన్ని శివలింగాలు ఉన్నాయి. శివలింగాలతోని వాటర్ ఇది వస్తున్నారు ఇక్కడ. శివుని మీద నిత్యం గంగ ప్రవహించినట్టుగా పెట్టారనమాట ఇక్కడ టోటల్.
శివలింగం. ఒక్కొక్క శివలింగంకి మనం అభిషేకం చేయొచ్చు. ఇక్కడ విన్నాను వచ్చాడు మ్యాంగో కాలు కాలుతున్నావా విన్నాను విన్నాని కాలు కాలుతూనే వస్తున్నాడు. దా దా అమ్మ వాళ్ళు వచ్చేసి శివునికి లింగాభిషేకం చేస్తున్నారు. ఇక్కడ ఓం నమ శివాయ. మానసాదేవి టెంపుల్లో అందరు అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ లింగాభిషేకం. జున్నాని లింగాభిషేకం నువ్వు పోయి జున్ను. సో మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలు అవుతుంది. మనము లింగాభిషేకం కూడా అయిపోయింది. ఇక్కడ రాహుల్ను రాకేష్ వచ్చేసి ఫోటో సెషన్ జరుగుతుంది అనమాట. ఫోటో దిగుతున్నారు. సో అమ్మ వాళ్ళు అయితే ఇంకా అభిషేకం చేస్తున్నారు. మా విన్ను నాన్న ఎత్తుకోమంటున్నాడు. సో వెళ్తున్నాం ఇక్కడ కూడా. ఎండ బాగా కొడుతుంది అనమాట, కానీ మంచి పీస్ఫుల్గా ఉంది. నమ శివాయ ఓం నమ శివాయ హర హర బోలే నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హర హర బోలే నమ శివాయ గంగాధర శివ నమ శివాయ. సో అన్నదాన ప్రసాదం స్టార్ట్ అయిందన్నమాట. అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మానసాదేవి టెంపుల్ కి అపోజిట్ లోనే మనకి ఇక్కడ అన్నదానం చేస్తారు అనమాట. మానసాదేవి టెంపుల్ దగ్గర అన్నదానం చేస్తున్నాం. విన్ను నేను అందరూ కలిసి తింటున్నాను అనమాట. అన్నదానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడమే గొప్ప. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం పార్వతి మాత పార్వతి. సో ఇక్కడ మానసాదేవి దగ్గర అన్నదానం చేస్తున్నారు అనమాట. తిన్నావా నువ్వు? తిన్నావా? మానసాదేవి దగ్గర రాహుల్ కొడుకు తిన్నావా? అప్పుడు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? జన్యున్ అయితే అక్కడ చూసారు కదా. మా విన్నాని ఇక్కడ ఆమె తింటాడు. మనసాదేవి క్షేత్రంలో అన్నదానం చేయాలనుకుంటే ఇక్కడ దీన్ని స్కాన్ చేసి వేయచ్చు అనమాట. జున్నాని విన్నాని ఆమె తింటున్నారు. విన్నాని తింటే మూతి కడగాలి. మూతుడు అన్న సరే పదండి టాబ్లెట్ కడతాం. మూతి కడగాలట విన్నానికి. చీమల కుంట ఇల్లంతా కుంట చూస్తారు కదా. మనకు ఆర్టీసీ బస్ అయితే వచ్చింది మానసాదేవి టెంపుల్ దగ్గరికి. కాశీపేట కళ్ళ మట్టి పడ్డదా. సో చూసారు కదా, బస్సు ఆర్టీసీ బస్సు ఈ రూట్లో ప్రయాణం చేస్తుంది అనమాట. మానసాదేవి మాత టెంపుల్ ముందు నుంచి వెళ్ళి టువర్డ్స్ మన గాలిపల్లిలంతా గుంట కరీంనగర్ వెళ్తుంది. టెంపుల్ దర్శనాలు అయిపోయినాయి. మధ్యాహ్నం 12 గంటలకు గుడి బంద్ అయిపోయింది. ఇక్కడి నుంచి అందరూ బయలుదేరుతున్నారు. ఇంకా కాళ్ళు అయితే విపరీతంగా కాలుతున్నాయి. ఒకసారి గుడి మొత్తం లోపల చూసుకోండి. ఇక్కడ నుంచి మనకి మొదలు పెడితే ఇది గుడి ఆవరణలో. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇంకా జై ఏమనాలి, మనసాదేవి మాతాకి జై. ఇక్కడ జున్నానైంది గీతలు గీస్తున్నాడు అమ్మాళ్ళు అక్కడ. కాలు కాలుతలేవా? నువ్వు షూ వేసుకున్నావు. కాలు నాన్న షూ వేసుకోవాలి, కాలు కాలుతున్నాయి నీకు. మంచి కాలుతున్నాయి కాళ్ళు. వీళ్ళందరూ షూ వేసుకున్నారు. మా కార్ వచ్చి అక్కడ పార్క్ చేసినాం. ఇక్కడ అన్నదానం ఇలా ఇక్కడ బిల్డింగ్లో జరిగింది అనమాట. ఇక్కడ రాయి చెట్టు. మళ్ళీ రాకేష్ వచ్చాడు మా కార్లోకి. రాకేష్, జున్ను, విన్ను, తమ్ముడు రాకేష్ అండ్ వెనకాల గ్యాంగ్ చేంజ్ అయిపోయారు. మళ్ళీ ఝాన్సీ, శ్రీవాణి అండ్ శ్రీ విద్య అండ్ మన ఓయ్ నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. విక్రాంత్ అభిరామణ. చీమ విక్రాంత్ వర్ధన్ వచ్చినప్పటికి ఇక్కడ చీమలు వచ్చినాయి కార్లకి. మానసాదేవి టెంపుల్ నుంచి రిటర్న్లో మన పొత్తూరు గ్రామంకి వచ్చానమాట. మన పొత్తూరు గ్రామం అంటే 2 దారులు రావచ్చు. అటు గుండెపల్లి మీదకి రావచ్చు, పొత్తూరు దారి రావచ్చు. మనకు వాగ్ అనేది ఆ తుమ్మ చెట్లు కనిపిస్తే దాని మీద ఉంటుంది అనమాట. మొన్న వచ్చినాం కదా బేట జూన్, మొన్ననే వచ్చాను జూన్ నేను. దా కమాన్ దా, ఇంకా కార్లో కూర్చుంటాను నాకు బనానా. సో ఇది మా నడిపి నానమ్మ వాళ్ళ ఇల్లు. చిన్నప్పుడు వచ్చేది వరకు చూపెట్టాను కదా, చూసారా చెట్టు నిండా పూలు, చక్రం పూలు, ఎండ బాగా కొడుతుంది. ఇంట్లోకి వెళ్తున్నాము. ఈ ప్లేస్ ఏమంటారు, ఈ వాటర్ పోసే ఊర్లో ఏమంటుంది, పైననేమో ఇట్లా వాటర్ వస్తే కింద చూసారా ఇట్లా ఉంటుంది ఈ ప్లేస్. ఇంకా గూగుల్ మ్యాప్ ఇంకా ఎప్పుడే చెప్తుంది అన్నట్టు. ఇంకా సో జున్నాని, విన్నాని, అమ్మ, ఇటు రాకేష్ అందరైతే ఇక్కడికి వచ్చిన చిన్న దగ్గరికి వచ్చినాము. శ్రీవాణి, శ్రీ విద్య. ఓయ్ ఎట్లుందా ఇల్లు? మంచిగా మంచిదా జున్ను? మంచిగా ఇక్కడ ఇల్లు అది లాలసేలకెళ్ళి
తీస్తే లాలాకెళ్ళి బాంబులు వస్తాయి, ఎలకలు వస్తాయి.